వీక్షకులకు నమస్కారం. పాప్కార్న్‌తో ఫ్రైడ్ రైస్ అట మా సిస్టర్ ప్రయోగాలు చేసింది. బిర్యానీ, పులావ్ ఎందుకు చేయలేదు అంటే పాప్కార్న్ నూనెలో వేయించిన తర్వాత కరకరలాడుతుంది. నీళ్ళలో తడవంగానే అది మెత్తగా అయిపోతుంది. కాబట్టి బిర్యానీలకి, పులావులకి పనికిరాదు. ఫ్రైడ్ రైస్ అయితేనే బాగొస్తుందని చెప్పి మా సిస్టర్ ఐడియా చేసుకుని తను చేసిందనమాట. పర్వాలేదు, పకోడీలాగా టేస్టీగా బాగానే ఉన్నాయి. ఎలా చేసింది ఏంటి అనేది నెక్స్ట్ ఇంకో వీడియోలో చూపిస్తాను. పాప్కార్న్‌కి ముందు మనం స్వీట్ కార్న్ రైస్ చేస్తాం. మాకు చాలా ఇష్టం స్వీట్ కార్న్ రైసు. స్వీట్ కార్న్‌ని కార్న్‌ని కానీ మొక్కజొన్న గింజల్ని ఎండబెట్టేసి నూనెలో వేయిస్తాం కాబట్టి ఇది వేయించిన తర్వాత పాప్కార్న్‌ని నీళ్ళల్లో తడిపితే మెత్తబడిపోద్దనమాట. అందుకని వెరైటీగా చేసింది మా సిస్టరు. మొత్తానికైతే ఇది సక్సెస్ అయింది. బాగానే ఉంది టేస్టీగా. ఇంకొక వీడియోలో ఇది ఎలా చేసింది ఏంటనేది విపులంగా చెప్తాను. షార్ట్స్‌లో చేయడం కుదరదు. ధన్యవాదాలు. నమస్కారం.